ఇక్కడ చాలా పెద్ద వర్షం పడింది. అడవి మొత్తం నీళ్లు నిండిపోయాయి. కానీ మీకు అసలు బాధగా లేదా? బ్లూల్యాండ్ అడవిలో కొంగలన్నీ చెరువు ఒడ్డున కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. అప్పుడే వాటికి ఎదురుగా ఇంకో కొంగ రావడం గమనించాయి. అరే, మన అడవిలోకి కొత్త కొంగ వచ్చిందా? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం తమ్ముడు. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఈ బ్లూల్యాండ్ అడవిలో నిన్ను మొదటిసారి చూస్తున్నాము. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను పర్పుల్ ల్యాండ్ నుండి వచ్చాను. ఓ అలాగా. అయినా నువ్వు ఇలా నడుచుకుంటూ ఎందుకు వచ్చావు తమ్ముడు? రెక్కలున్నప్పుడు ఎగురుకుంటూ రావచ్చు కదా. నేను ఎగిరి రాగలుగుంటే బాగుండేది, కానీ ఇలా చూడండి ఫ్రెండ్స్. అలా అని అది దాని రెక్కల వైపు సైగలు చేసింది. ఆ రెక్కేమో విరిగిపోయింది. అయ్యో భగవంతుడా, నువ్వొక రెక్కలేని అవిటివాడివి. అవును, అందుకే మా అడవిలో ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. అందుకే నేను ఈ అడవికి వచ్చాను. ఓ అవునా? కానీ ఈ అడవిలో అలాంటిది ఏమీ లేదు. మేమిక్కడ ఎవరితో భేదభావం చూపించాం. ఈ రోజు నుండి మేమందరం నీకు స్నేహితులమే. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఆ రోజు నుండి కొంగ అక్కడే ఉంటుంది. దాంతో మిగిలిన కొంగలు కూడా చాలా బాగా మాట్లాడేవి. మిగతా కొంగలు షికారుకు వెళ్ళినప్పుడు ఆ కొంగ మిగతా జంతువులతో కలిసి సమయం గడుపుతూ ఉండేది. ఒకరోజు ఉన్నట్టుండి వాతావరణం మారింది. బోరున వర్షం పడింది. జంతువులన్నీ ఏదో విధంగా వాటినవి కాపాడుకున్నాయి. వర్షం ఆగిపోయి వాతావరణం చక్కబడిన తర్వాత చూస్తే అడవిలో చాలా నీళ్లు నిండిపోయున్నాయి. ఇక్కడ చాలా పెద్ద వర్షం పడింది. అడవి మొత్తం నీళ్లు నిండిపోయాయి. కానీ మీకు అసలు బాధగా లేదా? వర్షం నెలతో నిండిపోయింది. దానికి మేమేం చేస్తాము? 2 రోజుల్లో అవే తగ్గిపోతాయిలే. కొంగ అన్ని జంతువుల దగ్గరికి వెళ్లి ఈ ప్రశ్న అడిగితే కూడా అన్నీ ఇలాగే సమాధానం ఇచ్చాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయని దానికి అర్థమయ్యింది. మరుసటి రోజు పొద్దున్నే అది ఒక్కటే నది ఒడ్డుకి వెళ్లి ఒంటరిగా అక్కడ తవ్వడం మొదలుపెట్టింది. అది దాని ముక్కుని నేలకి వేసి కొట్టేది. అక్కడ వచ్చిన మట్టిని రెక్కల సహాయంతో పక్కకి తీసేది. ఇదే విధంగా అది స్ట్రెయిట్ లైన్లో తవ్వుతూ పోయింది. ఇలాగే అది ఎన్నో గంటలు కష్టపడి ఒక పొడవైన కాలువని తవ్వింది. ఇన్ని గంటలు కష్టపడిన తర్వాత కూడా కేవలం 4 అడుగుల కాలువను మాత్రమే తవ్వగలిగాను. బహుశా ఇంకా ఎవరైనా నాతో సాయం చేసుంటే ఈ పని ఇంకా త్వరగా పూర్తయిపోయేది. సరేలే, ఇంకా మిగతా పని రేపు మొదలు పెడతాను. అప్పుడే మోటూ రైనో చూపు దానిమీద పడింది. చూస్తుంటే ఆ కొంగకి పిచ్చి పట్టినట్టుంది. ఇప్పుడే వెళ్ళి తన గురించి అడవిలో అందరికీ చెప్తాను. అలా అని మోటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటికి అవిటి కొంగ కూడా చెరువు ఒడ్డుకి చేరుకుంది. వచ్చేసావా తమ్ముడు? ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? రోజు నువ్వు మాకు ఇక్కడే కనిపించేదానివి కదా. నేను నది ఒడ్డుకు వెళ్ళి కాలువ తవ్వుతున్నాను. కాలువనా? అయినా ఇప్పుడు అదెందుకు? ఈసారి చాలా పెద్ద వర్షం రాబోతుంది. ఎంత పెద్ద వర్షం అంటే వరదలు కూడా రావచ్చు. అందుకే నేను ఇప్పటి నుండే కాలువ తవ్వే పని మొదలు పెట్టాను. నేను ఆ కాలువని మన అడవి మధ్యలో నుండి తవ్వుకుంటూ తీసుకెళ్లి నది ఒడ్డు వరకు చేరుస్తాను. అప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా ఆ వర్షం నీళ్లు కాలువ ద్వారా సులభంగా నదిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మన అడవికి వరదలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇలా చూడు తమ్ముడు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఇక్కడ ఎప్పటికీ ఎలాంటి వరదలు రావు. మరుసటి రోజు పొద్దున్నే కొంగ మళ్లీ కాలువ తవ్వే పని మొదలుపెట్టింది. ఇంకోవైపు మోటూ రైనో అడవిలో ఉన్న అన్ని జంతువులకి ఆ పిచ్చి అవిటి కొంగ అడవి మధ్యలో నుండి నది ఒడ్డు వరకు కాలువ తవ్వుతుంది అని ప్రచారం చేసింది. ఎందుకంటే అడవిలో వరదలొస్తాయి అని దానికి అనిపించిందంట. అవిటి కొంగ ఎవరి సహాయం లేకుండా ఒక్కటే కష్టపడుతుంది. దాదాపు 15 రోజుల పాటు కష్టపడి అది అడవిలో చాలా పొడవైన కాలువ తవ్వింది. ఇప్పుడది చెరువు ఒడ్డున కూర్చొని కేవలం విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఆ కొంగ దగ్గరికొచ్చి రోజంతా దాని గురించి, అది చేసిన పని గురించి గొప్పగా చెప్తూ
దాన్ని పొగొడుతూ ఉండేవి. ఈ కొంగ అనవసరంగా ఈ అడవికి హీరో అయ్యింది. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి తన కష్టానంతా పాడు చేస్తాను. ఆ విషయం ఆ రైనోకి ఏమాత్రం నచ్చలేదు. మరుసటి రోజు ఉదయం నుండి వర్షం మొదలయ్యింది. దాంతో కొంగల గుంపు కూడా షికారుకి వెళ్ళలేకపోయాయి. కాని జంతువులన్నీ ఇప్పుడు నిశ్చింతగా ఉన్నాయి. ఎందుకంటే ఈసారి అడవిలో నీళ్లు నిండవని వాటికి తెలుసు. కానీ ఈసారి భారీగా కురుస్తున్న వర్షానికి నీళ్లు ముందు కన్నా ఎక్కువ వేగంతో నిండిపోయాయి. ఆ జంతువులు కలిసికట్టుగా అవిటి కొంగ దగ్గరికి వెళ్ళాయి. ఇదిగో కొంగ, ఈ అడవిలో నీళ్లు నిండిపోతే ప్రమాదమని అవి వెళ్ళిపోవడానికి నువ్వు కాలువ తవ్వావు కదా, మరి ఆ నీళ్లు ఆ కాలువలో వెళ్ళిపోకుండా అడవంతా నిండిపోతున్నాయేంటి? అలా ఎలా జరుగుతుంది? నేను చాలా బాగా కాలువను తవ్వాను. నీళ్లు నిండే అవకాశమే లేదు. అప్పుడే వర్షం ఇంకా పెరిగింది. అడవిలో వరద రావడం మొదలయ్యింది. రైనో గుహ చాలా ఎత్తులో ఉంది. కానీ ఇప్పుడు దాని గుహలోకి కూడా నీళ్లు చేరుకున్నాయి. ఆ గుహ దాదాపు సగం నీళ్లల్లో మునిగిపోయింది. జంతువులన్నీ కలిసికట్టుగా అవిటి కొంగ దగ్గరికి వెళ్లి ఒక పెద్ద కొండ మీద నించున్నాయి. నీళ్లు చాలా వేగంగా పెరుగుతూ కనిపించాయి. కేవలం ఒక ఏనుగుకి మాత్రం మెడ వరకు నీళ్లొచ్చాయి. అది నీళ్లల్లో నడవగలుగుతుంది. దాని వెనకే మోటూ రైనో కూడా అక్కడికి వచ్చింది. అంతా నా తప్పే, ఇదంతా నా తప్పే. ఏమైంది మోటో రైనో? ఇందులో అసలు నీ తప్పే ఉంది? అందరూ ఈ కొంగను పొగుడుతుంటే నేను ఎంతగానో కుళ్ళుకున్నాను. అందుకే నేను తనని తవ్విన కాలువని ఒక చెట్టుని పాడేసి ఆపేశాను. ప్రతిసారిలాగానే ఈసారి కూడా ఈ నీళ్లు కేవలం 2 రోజులే ఉంటాయని అనుకున్నాను. కానీ ఈసారి ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే నా గుహ కూడా మునిగిపోయింది. నువ్వు కుళ్ళుతో నిండి అడవి మొత్తాన్ని నాశనం చేశావు. దీనివల్ల నీకేం లాభం వచ్చిందో మాకు కాస్త చెప్తావా? దయచేసి నన్ను క్షమించు కొంగ తమ్ముడు. రాము ఏనుగు, ప్లీజ్ నాకు సహాయం చెయ్యి. ఆ చెట్టును తీసి పక్కన వేయడంలో సహాయం చెయ్యి. మిగిలిన జంతువులన్నీ ఆ కొండ మీదనే ఉండిపోయాయి. మోటూ రైనో రాము ఏనుగుతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అవి అక్కడికి వెళ్లి ఏం చూశాయంటే, ఏ 2 చెట్ల మధ్య నుండి కాలువ వస్తుందో వాటి మధ్యలో ఒక చెట్టు పడిపోయి ఉంది. పద రాము ఏనుగు, ఈ చెట్టును తీయడానికి నాకు సహాయం చెయ్యి. రాము ఏనుగు ఇంకా రైనో కలిసి ఆ చెట్టుని పక్కకు తీసిన వెంటనే నీళ్లు వేగంగా ప్రవహిస్తూ కాల్వ నుండి వెళ్లి నదిలో కలిసిపోయాయి. కాసేపట్లో అడవిలో ఉన్న నీళ్లన్నీ నదిలోకి వెళ్లి కలిసిపోయాయి. ఇదంతా చూసి జంతువులన్నీ సంతోషించాయి. రాము ఏనుగు ఇంకా మోటూ రైనో మళ్లీ అక్కడికి చేరారు. మోటూ రైనో గుహ ముందులా కనిపించడం చూసి సంతోషించింది. జంతువులన్నీ కొంగ దగ్గరికి ఏకమయ్యాయి. దాని ముందు చూపుని జంతువులన్నీ మెచ్చుకున్నాయి. నన్ను క్షమించు కొంగ తమ్ముడు. ఈ రోజు నుండి నేను ఎవ్వరి మీద ఈర్ష్యపడను. నువ్వు లేకపోతే ఈరోజు మన అడవి నాశనం అయిపోయి ఉండేది. ఏం పర్లేదులే రైనో అన్నా. ఆ తరువాత జంతువులన్నీ కలిసి అడవిని శుభ్రం చేయడం మొదలుపెట్టాయి. ఆ రోజు తర్వాత చాలాసార్లు వర్షం పడింది. కాని ఎప్పుడూ అడవిలో నీళ్లు నిండలేదు. అలాగే అవిటి కొంగ అడవిలో అందరికీ చాలా ఇష్టమైపోయింది. హిమాంశు, నేను సరస్వతి అమ్మవారిని. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించడానికి ఇక్కడికి వచ్చాను. గ్రీన్లాండ్ అడవిలో ఒక అందమైన ఉదయం. జంతువులన్నీ ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నాయి. అక్కడే మిట్టు, మైనా ఇంకా వాళ్ళ 2 పిల్లలు కూడా పక్షులతో కలిసి ఉదయం పూట చల్లని గాలిని ఆస్వాదిస్తున్నాయి. ఇంతలోనే మరో దిక్కు నుండి ఎంతో వేగంగా ఒక బాణం వచ్చి పక్కనే ఉన్న చెట్టుకి తగిలింది. ఆ తర్వాత ఇంకా 2-3 బాణాలు కూడా వచ్చాయి. అందులో నుండి ఒకటి భూమికి తగిలింది. ఇంకా మూడోదేమో చెట్టుకున్న యాపిల్కి తగిలింది. అందరూ పారిపోండి, ఎవరో వేటగాడు వచ్చినట్టున్నాడు. జంతువులన్నీ భయపడి పారిపోవడం మొదలుపెట్టాయి. ఇంకా పక్షులు గాల్లోకి ఎగిరిపోయాయి. ఇంతలోనే గాల్లో ఇంకొక బాణం దూసుకుంటూ వచ్చింది. అది మిట్టు రెక్కకి తగిలింది. మిట్టు ఆ దెబ్బకి భూమిపై పడిపోయింది. మిట్టు, బాణం తగిలిందా? మైనా ఏడుస్తూ తన దగ్గరికి వెళ్ళింది. ఏమైంది మిట్టు నీకు?
నువ్వు నా రెక్కలు పట్టుకో, ఎగరడానికి ప్రయత్నించు. తన మాట విని మిట్టు తన రెక్కల్ని పట్టుకుంది. మైనా తన బలం ప్రయోగించింది, కాని తను తనని లేపలేకపోయింది. మరోవైపు వేటగాడు వేగంగా వస్తున్నాడు. వేటగాడిని చూసి మైనా తన బలం అంతా ప్రయోగించింది. అప్పుడు మిట్టు పైకి లేచింది. నన్ను గట్టిగా పట్టుకో మిట్టు. అలా అని తను వేగంగా తన రెక్కల్ని ఊపింది, కాని తను కొంచెం మాత్రమే పైకి లేపగలిగింది. వేటగాడు దగ్గరికి రావడం మిట్టు చూసేసింది. తనతో ఉంటే మైనా కూడా వేటగాడి బారిన పడుతుందని కావాలని మైనా రెక్కల్ని వదిలేసింది. అప్పుడు తను కింద పడిపోయింది. మిట్టు, ఎందుకు ఇలా చేసావు? మైనా అరవడం మొదలుపెట్టింది. అప్పుడే వేటగాడు మైనా పైన కూడా బాణం గురిపెట్టాడు. దాన్ని తప్పించుకొని తను ఒక కొమ్మ మీదకి ఎగురుతూ వెళ్ళింది. భలే కొట్టావు హిమాంశు, ఒక ఆకుపచ్చని చిలుక. నాకు కావాల్సింది కూడా ఇదే. తను మిట్టుని చేతిలోకి తీసుకుని తనకు దెబ్బ తగిలిందా లేదా అని చూశాడు. చూస్తుంటే చిన్న దెబ్బలాగే ఉంది. దీన్ని పంజరంలో పెడతాను. బాగయ్యాక దీని కారణంగా నాకు అదృష్టం వరిస్తుంది. అతను ఈయన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అమ్మా, మన నాన్నని ఎలా కాపాడుకోవాలి? మీరింట్లోనే ఉండండి పిల్లలు, నేను వెళ్ళి చూస్తాను అతను మిట్టుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏంటో. హిమాంశు మిట్టుని పట్టుకుని తన ఇంటి వైపుకి బయలుదేరాడు. మైనా కూడా తనను వెంబడిస్తూ వెనకే వెళ్ళింది. తను మిట్టుని ఒక పంజరంలో బంధించి ఆ పంజరాన్ని తన గుడిసెలో కట్టేశాడు. వేటగాడు వేరే పని చేసుకోవడానికి వెళ్లడం మైనా చూసింది. అప్పుడు తను మిట్టు దగ్గరికి వెళ్ళింది. అయ్యో మేనా, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? వెంటనే వెళ్ళిపో. ఆ వేటగాడు చూశాడంటే నిన్ను కూడా బంధించేస్తాడు. నేను మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళను? మైనా పంజరాన్ని తెరవడానికి ఎంతో ప్రయత్నించింది, కాని తను తెరవలేకపోయింది. అప్పుడే వేటగాడు తన వైపుకి రావడం గమనించింది. మైనా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళాగి హిమాంశు మిట్టుతో మాట్లాడడం చూసింది. నాకిప్పుడు అదృష్టం తలుపు తట్టబోతుంది. ఎప్పుడైతే నాకు పెళ్ళయిందో అప్పటి నుండి నాకు ఏదీ కలిసి రావడం లేదు. దాని తర్వాత నేను నా భార్యని పుట్టింటికి కూడా పంపించాను, కానీ ఆ తర్వాత కూడా ఏదీ సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఆ అఘోర బాబా చెప్పిన పరిష్కారం ప్రకారం నేను ఈ పక్షిని సరస్వతి మాతగా బలి ఇచ్చి అమ్మని సంతోష పెడతాను. అప్పుడు నా అదృష్టం మారిపోతుంది. వేటగాడి మాటలు విని మిట్టు మైనా చాలా భయపడ్డాయి. ఇప్పుడు ఇతను మిట్టుని బలివ్వబోతున్నాడా? అయితే నేను ఆయన్ని ఎలా కాపాడుకోవాలి? తను బాగా ఆలోచించింది. అప్పుడు తనకు బొప్పాయన్న గుర్తుకొచ్చాడు. తను వెంటనే బొప్పాయన్న దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పింది. సరస్వతి అమ్మవారిని సంతోషపెట్టడానికి మిట్టుని బలి ఇవ్వబోతున్నాడా? రాను రాను మనుషుల్లో మూఢనమ్మకం పెరిగిపోతోంది. బొప్పాయి అన్నా, మనం మిట్టుని ఎలా కాపాడుకోవాలి? నేను ఎంతో ఆశతో మీ దగ్గరకు వచ్చాను. ఒకవేళ తనకు ఏమైనా జరిగితే నేను నా పిల్లలు ఏమైపోతాము? ఆ వేటగాడి నుండి మిట్టుని కాపాడాలి అంటే తనని వెంటనే నా దగ్గరికి తీసుకురావాలి, సరేనా? ఇక్కడ తనకి ఏదో చిన్న మ్యాజిక్ చేసి చూపించి నేను ఏదో ఒక పరిష్కారం చెప్తాను, అప్పుడు తను నమ్మేస్తాడు. అతను తన భార్యను కూడా ఇంటి నుండి పంపించేశాడు. దానికి పరిష్కారం కూడా నేనే ఆలోచించాలి. బొప్పాయి అన్నా, నువ్వు మనుషుల గురించి ఎంతగానో ఆలోచిస్తావు. నిజంగా నువ్వు చాలా మంచివాడివి బొప్పాయి అన్నా. అతన్ని ఇక్కడికి నా దగ్గరికి రప్పించాలి అంటే నాకు ఒకటే మార్గం కనిపిస్తోంది. ఏంటి ఆ మార్గం బొప్పాయి అన్నా? నువ్వు నా చెట్టు మీద నుండి చిన్న కొమ్మ తెంపి తీసుకెళ్ళు. తరువాత ఆ కొమ్మని అతని గుడిసెలో పెట్టేసేయ్. ఇక అప్పుడు నేను ఇక్కడ నుండి ఏం మాట్లాడినా ఆ మాటలన్నీ అతనికి ఈ కొమ్మ ద్వారా వినిపిస్తాయి. ఈ మాటలు విని మైనా తను చెప్పినట్టే చేసింది. తను బొప్పాయి చెట్టు నుండి చిన్న కొమ్మని తీసుకుని దాన్ని హిమాంశు గుడిసెలో ఒక చోట పడేసింది. అయ్యయ్యో మేనా, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు కేవలం చూస్తూ ఉండండి. ఇక బొప్పాయన్న మాట్లాడడం మొదలుపెట్టాడు. హిమాంశు, ఓ హిమాంశు, అరే, ఎవరు మాట్లాడేది? ఇక్కడ ఎవరున్నారు? నేను కుబేరు మహారాజుని మాట్లాడుతున్నాను. నువ్వు నీ కష్టాల నుండి బయటపడాలంటే ఈ రోజు సాయంత్రం లోపు నువ్వు బొప్పాయి అన్న చెట్టు దగ్గరికి వచ్చేయి, లేదంటే నువ్వు సర్వనాశనం అవ్వడం ఖాయం. బొప్పాయి అన్న చెట్ట అదెక్కడుందో నాకెలా తెలుస్తుంది? ఇదే అడవిలో ఉన్న చెరువు పక్కనే బొప్పాయి అన్న చెట్టు ఉంది.
అక్కడే నీ సమస్యలకి నీకు పరిష్కారం లభిస్తుంది. ఆ మాటలు విని హిమాంశు సంతోషపడ్డాడు. ఇంకా వెంటనే చెరువు వైపుకి బయలుదేరాడు. అక్కడ మైనా తన పిల్లలు ఇంకా కొన్ని జంతువులు దాక్కొని అంతా చూస్తున్నారు. బహుశా ఇదే బొప్పాయి అన్న చెట్టేమో. ఇక బొప్పాయి అన్న తన మ్యాజిక్ చూపించడం మొదలుపెట్టాడు. చెట్టుకున్న బొప్పాయిలన్నీ సూర్యుడిలా మెరవడం మొదలుపెట్టాయి. ఆ అద్భుతాన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు బొప్పాయన్న ఒక అమ్మవారిలా మాట్లాడడం మొదలుపెట్టాడు. హిమాంశు, నేను సరస్వతి అమ్మవారిని. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించడానికి ఇక్కడికి వచ్చాను. ఆ మాట విన్న వెంటనే అతను చేతులు జోడించి ఇలా అన్నాడు. అమ్మా తల్లి, వచ్చేసావా? చివరికి మీరు నన్ను కరుణించారా? మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను పక్షిని బలివ్వబోతున్నాను. దయచేసి స్వీకరించండి. మూర్ఖుడా, నేను నిన్ను ఆ పాపం చేయకుండా ఆపడానికే ఇక్కడికి వచ్చాను. ఏ తాంత్రికుడైతే నీకు ఈ ఉపాయం చెప్పాడో నిజానికి అతను ఒక పచ్చి మోసగాడు. పక్షుల్ని కానీ వేరే మూగజీవుల్ని కానీ బలి తీసుకొని నేను సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు? అమ్మా తల్లి, మరి మీరే చెప్పండి, నేను మిమ్మల్ని ఎలా సంతోషపరచాలి? నా కష్టాలన్నీ ఎలా తొలగిపోతాయో చెప్పండి. నీకు కష్టాలు వచ్చిన వెంటనే నీ భార్యని బాధ పెట్టడమే కాకుండా తనని నువ్వు పుట్టింటికి పంపించేశావు. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి ఒక అన్యం పుణ్యం ఎరుగని పక్షిని పట్టుకొని చంపాలని చూస్తున్నావు. అన్నిటికన్నా ముందు నువ్వు ఆ పక్షిని వదిలేసేయి. అది తన కుటుంబం దగ్గరికి వెళ్తుంది. దాంతో నిన్ను మనసారా దీవిస్తుంది. ఇక ఆ తరువాత నువ్వు పట్నం వెళ్ళి నీ భార్యని క్షమాపణ అడిగి వెంటనే తనని తీసుకొని ఇంటికి వచ్చేసేయి. తర్వాత నీ పని మళ్ళీ మొదలుపెట్టు. కొన్ని రోజులకే నీ శ్రమ ఫలిస్తుంది. అలాగే నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అమ్మా, నేను మీరు చెప్పినట్లే చేస్తాను. సరస్వతి మాతకి జై! సరస్వతి మాతకి జై! హిమాంశు నోటి నుండి ఆ మాటలు విని జంతువులన్నీ ఆనందంతో గెంతులు వేశాయి. అతను తన గుడిసెకు వెళ్లి మిట్టుని వదిలేశాడు. ఇక ఇప్పుడు నేను పట్నం వెళ్ళి నా భార్యని క్షమాపణ అడిగి తనని పుట్టింటి నుండి ఇంటికి తీసుకొస్తాను. అలాగే బాగా కష్టపడి పనిచేసి అమ్మవారు చెప్పినట్టు చేస్తాను. అలా అని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిట్టు ఆనందంగా బొప్పాయి అన్న దగ్గరికి వెళ్ళింది. అక్కడ మిగతా జంతువులు, మైనా ఇంకా తన పిల్లలు అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అందర్నీ చూసి మిట్టు చాలా సంతోషించింది. బొప్పాయి అన్న, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ కారణంగానే మా కుటుంబం మళ్ళీ ఒక్కటయింది. లేదంటే ఈ పాటికే నేను ఆ వేటగాడి చేతిలో అమ్మవారికి బలైపోయేవాడిని. ఈ బొప్పాయి అన్న మీ అందరికీ అండగా ఉన్నంతకాలం ఈ అడవిలో ఉన్న పక్షులకి గాని జంతువులకి గాని ఎటువంటి హాని జరగనివ్వడు. ఆ మాట విని జంతువులన్నీ ఆనందపడ్డాయి. మిట్టు, మైనా వాళ్ళ పిల్లల్ని సంతోషంగా దగ్గరికి తీసుకున్నాయి. అలా మరోసారి బొప్పాయన్న అడవిలో ఉన్న పక్షుల్ని రక్షించాడు.